ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణ డాకు మహారాజ్తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లయ్యాయి. డాకు మహారాజ్తో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ నాంది పలికాడు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ప్రస్తుతం ఓటీటీలోనూ ట్రెండ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. గత 2 వారాలుగా ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో టాప్లో ట్రెండ్ అవుతుంది. ఇండియాలో ట్రెండ్ అవ్వడం గొప్ప విషయం అనుకుంటే ఈ సినిమా 10కి పైగా దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతుంది. వరుసగా 2వ వారంలోనూ ఇండియా మొత్తం ట్రెండ్ అవుతున్న డాకు మహారాజ్ విదేశాల్లోనూ టాప్ 5లో ట్రెండ్ అవుతున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఇప్పటి వరకు 25 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక నెంబర్స్ వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాకు 57 మిలియన్స్ అవర్స్ అంటే 5,70,00,000 గంటల వ్యూవర్షిప్ను దక్కించుకుంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇలాంటి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ప్రభాస్ నటించిన సినిమాలు గతంలో ఈ స్థాయిలో వ్యూస్ను నమోదు చేశాయని తెలుస్తుంది. కానీ ఒక సీనియర్ హీరోకు ఈ స్థాయి స్పందన మొదటిసారి. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా దబిడి దిబిడి సాంగ్కి ఓ రేంజ్లో స్పందన దక్కింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడంలో తమన్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. అంతా ప్రశంసల జల్లు కురిపించారు తమన్ పైన. ప్రస్తుతం ఓటీటీలో షేక్ చేస్తున్న డాకు మహారాజ్ రాబోయే 2-3 వారాల వరకు టాప్లోనే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. విదేశాల్లోనూ ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి మేకర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.